ఆయన యేసు ప్రభు యొక్క శిష్యులందరినీ లేక యేసు ప్రభుని రీతిలో ప్రార్థన జరుపుతున్నటువంటి వారందరిని కోద్దామని ఆర్డర్ పొందుకొని దమస్కా పట్టణంలో వెళ్తూ ఉండగా, క్రీస్తుకి విరోధిగా ఉండే టయాల్లో ఆయన దమస్కా పట్టణం ఎంటర్ అవుతుండగా మధ్య ఆకాశంలో వెలుగొచ్చి ఆ వెలుగు చూడలేక పడిపోయి ఆ కళ్ళు పోయి నేలను పడి ఉంటే దేవుడు ఎవరో నువ్వు అని అడిగినటువంటి వ్యక్తి సౌలు. సౌలు అంటే ఎవరయ్యా నువ్వు, ఎవరో నువ్వు అన్నాడు. నువ్వు హింసిస్తున్నటువంటి యేసు నేనే అన్నప్పుడు, యేసా అయ్యా నువ్వేనా? అయ్యా పేతురోలు నిన్నే కదా ఆరాధిస్తుంది, యాకోబు నిన్నే కదా ఆరాధిస్తుంది, మరియమ్మ గారిని కన్ను నిన్నే కదా, నువ్వేనా? నేనే. మరి మాట్లాడినోడు కంటి చూపి ఇచ్చాడా? అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందా? మీరు కంటి స్వరమెత్తి ప్రార్థన చేసినప్పుడు ఆయన సేవకుడు ద్వారా మీకు ఆన్సర్ ఇస్తాడు. ఆయన సేవకుడు ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన సేవకుడు ద్వారా నీకు స్వస్థతనిస్తాడు అనే మాటకి ఈ ఆన్సర్ చెప్తానా? ఎవడవయ్యా నువ్వు అంటే, సౌలా నువ్వు హింసిస్తున్న యేసు నేనే అని సౌలుతో ముఖాముఖిగా యేసు ప్రభు మాట్లాడాడు. సౌలు కళ్ళు పోయి ఉన్నాయి. ఆ సమయంలో సౌలా నీ కళ్ళు వస్తే లేచెళ్ళు అన్నాడా? అన్నా. 3 రాత్రులు 3 పగళ్ళు సౌలు బ్లైండ్ గుడ్డివాడుగా ఉన్నాడు. ఆ యొక్క దమస్కులో తీసుకెళ్ళినప్పుడు ఒక వీధిలో ఉన్నాడు. సౌలుకు ఒక దర్శనం ఇచ్చాడు. నీ దగ్గరికి నేను నా సేవకుడిని పంపిస్తున్నాను, నా సేవకుడు వచ్చి నిన్ను ముడతాడు, నీ కళ్ళు వస్తే నీ సేవకుడు పేరు కూడా చెప్పాడు. అయితే దర్శనములో చెప్పాడు. ఈ సేవకుడిని పంపించే సమయాన సేవకుడు సౌలు దగ్గరికి వెళ్ళి, అయ్యా సౌలా నేను వచ్చానయ్యా, నా పేరు అనన్నయ్య అనగానే సౌలు ఇమ్మీడియట్లీ లేచాడు. నేల మీద ఉన్నవాడు లేచాడు. దానికి ముందు సౌలు దగ్గరికి వెళ్ళటానికి సేవకుడు కూడా భయపడ్డాడు. అమ్మో నేను వెళ్తే ఏం చేస్తాడో, అసలుకే భయంకరమైన వ్యక్తి అని. మానవులం కదా, ఆయన కూడా మాంసంతో ఉన్నవాడు కదా.